మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ కలిసి వచ్చిన అందరికి కూడా ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం సమాజంలో అన్ని అవయవాలతోనే ఉంటే ఒకడు గొప్ప, ఒకడు పేద, ఒకడు ధనిక అని చూసే సమాజంలో మరి దివ్యాంగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి వారికి ఉపకరణాలను కావాల్సినటువంటి ట్రైసైకిల్స్ కానీ, అది మాన్యువల్లీ ఆపరేటెడ్ కానీ, లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ కానీ, బైసికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సమాజంలో శ్రీరన్న చెప్పినట్టు మనం ఈ విధంగా ఉండాలని, ఈ విధంగా ఉంటే బాగుంటుందని, లేకపోతే గొప్పింట్లో పుట్టాలి, గొప్ప సమాజంలో పుట్టాలి అని కోరుకోవడం కానీ మన చేతిలో లేని పని. దివ్యాంగులుగా పుట్టాలని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు. కాకపోతే ఈరోజు సమాజంలో చాలా వరకు నిజంగా చెప్పినట్టయితే, నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నాను, పూర్వకాలంలో చాలా రకరకాల రుగ్మతలతోని, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, పోలియో వల్ల కానీ, ఇతర అవయవాలు స్పైన్ వల్ల కానీ ఇవన్నీ కూడా పుట్టేవాళ్ళు. కానీ ఈరోజు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా మనం ఈరోజు ప్రతిదీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకు ఏ అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి, ఏ అవయవాలు పనిచేస్తలేవు, ఇది సమాజానికి ఏమైనా బాగుండదా అని డిటెక్ట్ చేసి, డయాగ్నోస్ చేసి దాన్ని అక్కడ టర్మినేట్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యలతో తలెడుతున్నాం, అనేక ఇబ్బందులు గురవుతారు. దివ్యాంగ సమాజం గురించి చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే, వారు ఎక్కడ బాధపడరు, భయపడరు. దివ్యాంగ సమాజం యొక్క గొప్పతనం ఏంటంటే ధైర్యము, మనోబలంతో వాళ్ళ నిత్య జీవితం గడుపుతున్నారు. మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది. వాళ్ళు ఏం గొంతెమ్మ కొత్త గుర్రెలు ఎవరు కూడా. నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళని చేరడానికి, చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ADIP వైఎస్ యోజన సంబంధించి, అదేవిధంగా లింకు సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 69,54,000 రూపాయలు విలువ చేసినటువంటి 675 పరికరాలను ఇలా 322 మంది దివ్యాంగ సోదరి వాళ్ళకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం. మంచి కార్యక్రమం ఇది. గతంలో కూడా ఇదే వెమ్రవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువ చేసినటువంటి 1930 మందికి దివ్యాంగ సోదరిమణులు కూడా ఇంతమంది గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు 750 నుంచి 1000 మందికి దివ్యాంగ సోదరిమణులకు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు CSR ఫండ్స్ కానీ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. భాష అన్నది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అధికారం ఉన్నా, అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు. సరే అటుపక్క ఇటుపక్క కూర్చొని సపోర్ట్ కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదండి. సమాజం హీలనే వస్తుంది దాన్ని, అటువంటి వ్యక్తులను. కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, ఆదిశ్వాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నిన్నక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా 5 సంవత్సరాలు మొత్తుకున్నాను. కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది. నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. రాజన్న దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాద స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా వస్తానని నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన, నేను కార్పొరేటర్ అన్న వ్యక్తిని మీరందరూ కష్టపడి వాళ్ళని పార్లమెంట్ సభ్యుని చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేశారు. ఇదందరూ మీరు పెట్టే భిక్షనే కాక నాకు వేరే ఉద్దేశం లేదు. కాబట్టి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా ఎక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఎందుకంటే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యాజమాన్యం ఆధీనంలో ఉంటాయండి అటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా 24 మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి 18,000 శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు.